ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విధులలో ఎంత మాత్రమూ అలసత్వం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మీం అన్సారియా స్పష్టం చేశారు. ఈ పరీక్షల విధులలో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సభ్యులకు ఆదివారం ఒంగోలులోని ఏకేవీకే డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఆయా కేంద్రాలలో పరీక్షల నిర్వహణలో మీదే కీలక పాత్ర అన్నారు. పరీక్ష కేంద్రంపై చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం చేస్తున్న డ్యూటీయే కదా అని తేలికగా తీసుకునే ఆలోచన ధోరణి ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేటిని అనుమతించరాదని స్పష్టం చేశారు. తనిఖీలు పరీక్షల నిర్వహణలో పకడ్బందీగా ఉండాలని, అలాగని విద్యార్థులు ఒత్తిడికి గురయ్యేలా వారి పట్ల అనుచితంగా వ్యవహరించరాదని చెప్పారు. తమ కేంద్రాల్లో పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదే అని స్పష్టం చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకువస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు సమయం ఉన్నందున ఆయా పరీక్షా కేంద్రాలపై అవగాహన కోసం ముందుగానే వెళ్లి పరిశీలించాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. హాల్ టికెట్లపైన విద్యార్థులు చదువుతున్న కాలేజీల ప్రిన్సిపాల్ సంతకం ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. హాల్ టికెట్లు మంజూరు చేయాలంటే పెండింగ్ లో ఉన్న కాలేజీ మరియు మెస్ ఫీజు చెల్లించాలని, విద్యార్థులపైన ప్రైవేట్ కాలేజీలు ఒత్తిడి తెస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాట్సాప్ ద్వారాను విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ క్రమంలో ఆర్ఐఓ సైమన్ విక్టర్, ఇంటర్మీడియట్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్ ఐ శ్రీనివాసరావు, ఎగ్జామ్స్ కంట్రోలర్ వివి సుబ్బారావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఆంజనేయులు, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, స్వరూపారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.